మత్తయి సువార్త 5 అధ్యాయం 11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది చేత నువ్వు ద్వేషించబడుతున్నావో, ఎంత మంచి పని చేసినా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అయినా భయపడకు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని అంటున్నాడు. అంటే దేవుడిది ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు నిలబడగలిగితే ఆ సమస్యల వెనక విజయాన్ని ప్రసాదిస్తాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే దేవాతి దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు. కష్టమైన బాధైన నిలబడు. విశ్వాసంతో దేవుడి సంధికెళ్ళి, ప్రభువా, ఈ కష్టంలో నిలబడగలిగే శక్తిని, సామర్థ్యత నాకు దయచేయి. ఈ మానసికమైన ఒత్తిడి తొలగించి నన్ను నా కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురా ప్రభువా అని నీలో నా ప్రార్థన పవర్తో ముందుకు సాగు. దేవాతి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించునుగాక.